హైదరాబాద్ బాలానగర్లో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. పద్మారావు నగర్ ఫేజ్ 1లో సాయిలక్ష్మి అనిల్ దంపతులు ఉంటున్నారు. కుటుంబ కలహాలతో కవల పిల్లలు చేతన్ కార్తికేయ లాస్యతవల్లిని చంపి బిల్డింగ్ పై నుంచి దూకి సాయిలక్ష్మి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలానగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో దారుణం చోటు చేసుకుంది. 2 సంవత్సరాల కవల పిల్లలను హత్య చేసి ఆత్మహత్య చేసుకుంది ఓ తల్లి. ప్రజెంట్ ఇన్సిడెంట్ జరిగినటువంటి స్పాట్ దగ్గరే మనం ఉన్నాం. ఒకసారి విజువల్స్ లో కనిపిస్తున్నటువంటి ఈ ప్రాంతం బాలానగర్ లిమిట్స్ లో ఉన్నటువంటి పద్మారావు నగర్ ఫేజ్ 1. ఇక్కడే గత 3.5 సంవత్సరాల నుంచి అనిల్ కుమార్ సాయిలక్ష్మి దంపతులు నివాసం ఉంటూ ఉన్నారు. అయితే గత కొంతకాలం నుంచి వాళ్ళు ఇక్కడే నివాసం ఉంటున్నారు. అనిల్ కుమార్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తాడనేటువంటి విషయం తెలుస్తోంది. అయితే ఈ మధ్య కాలంలో అసలు ఏం జరిగిందనేటువంటి విషయానికి సంబంధించి ఎటువంటి విషయాలు అనేవి బయటికి రాకపోయినప్పటికీ కూడా ఇక్కడ నిన్న అనిల్ కుమార్ భార్య ఆమె ఈ యొక్క అపార్ట్మెంట్ కు సంబంధించి టెర్రాస్ మీద నుంచి పైకి వెళ్లి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఆత్మహత్య చేసుకోవడానికంటే ముందు తమకున్నటువంటి 2 సంవత్సరాల పిల్లల్ని ఇద్దరిని కూడా హత్య చేసింది సాయిలక్ష్మి తల్లి. ఆమె కింద పడినటువంటి ఒకసారి దృశ్యాలు ఇక్కడ మనకి ఏదైతే ఇక్కడ మట్టి కనిపిస్తుందో పైన టెర్రాస్ మీద నుంచి దూకి, వాళ్ళు వాస్తవానికి 3rd ఫ్లోర్ లో ఉంటారు. అలాంటిది ఆమె టెర్రాస్ మీదకి వెళ్లి అక్కడి నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంది. పైనుంచి కింద పడటంతో తీవ్ర రక్తస్రావం జరిగి ఎక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. అయితే అసలు సాయిలక్ష్మి ఎందుకు ఆత్మహత్య చేసుకుంది అనే దానికి సంబంధించి కూడా ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇద్దరు కవల పిల్లలు, 2 సంవత్సరాల కవల పిల్లలు చేతన్ కార్తికేయ, లాస్యతవల్లి, అమ్మాయి అబ్బాయి, వీళ్ళిద్దరిని కూడా ఊపిరాడకుండా చేసి హత్య చేసిన తర్వాత ఆమె ఆత్మహత్య చేసుకుంది. అయితే వాళ్ళు 3rd ఫ్లోర్ లో నివాసం ఉంటారు. ఒకసారి యొక్క అపార్ట్మెంట్ ని చూడొచ్చు. అపార్ట్మెంట్ మొత్తం కూడా పగడ్బందీగా ఎక్కడికక్కడ నెట్ను బిగించి ఏర్పాట్లు చేశారు ఓనరు. అయినప్పటికీ కూడా ఆమె 3rd ఫ్లోర్ లో ఉండే వాళ్ళు కాస్త టెర్రాస్ మీదకి వెళ్లి ఆమె సూసైడ్ కు పాల్పడినట్లు తెలుస్తోంది. సో ప్రజెంట్ ఈ ఇన్సిడెంట్ కు సంబంధించి పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అసలు మరి ఎందుకు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఏమన్నా ఉన్నాయా, ఎందుకు ఆమె ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది, ఇద్దరు పిల్లలను ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది, సాయిలక్ష్మి అనేటువంటి విషయాల గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రజెంట్ మనతో ఇంటి ఓనర్ ఉన్నారు. అసలు వాళ్ళు ఎలా ఉంటారు, ఎట్లా జరిగింది, ఏ సమయంలో ఇక్కడికి వచ్చారు అనేటువంటి విషయాలు కూడా తెలుసుకుందాం. సరే, ఏ సమయానికి ఇన్సిడెంట్ జరిగింది, అసలు ఎట్లా జరిగింది? అప్రాక్సిమేట్లీ 4 AM 4 గంటలకు అట్లా జరిగింది. అంటే ఇప్పుడు ఈ అనిల్ కుమార్ దంపతులు ఎప్పటి నుంచి మీ దగ్గర నివాసం ఉంటున్నారు, అసలు ఏం పని చేస్తుంటారు? ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీరు, అమ్మాయి హౌస్ వైఫ్. 3.5 years నుంచి మ్యారేజ్ అయినాక ఇక్కడనే ఉన్నారు. అమ్మాయి అబ్బాయి ట్విన్స్ ఇక్కడ పుట్టారు. బాగానే ఉన్నారు. ఈ రోజు వరకు కూడా ఏ ఇష్యూ కూడా బయటకైతే రాలేదు. ఇక లోపల ఏం జరిగినది ఇంటర్నల్గా మాకు తెలియదు. అంటే మీరు చూడగా యాజ్ ఎ ఓనర్ గా ఎప్పుడైనా రెంట్స్ పే చేయడంలో డిలే చేయడం కానీ, లేకపోతే వాళ్ళు ఏదైనా గొడవ పడుతూ మీ దగ్గరికి ఏదైనా ఇష్యూస్ కు సంబంధించి పక్క వాళ్ళ ద్వారా కానీ ఏ రోజు లేదు. ఆ ఫ్లోర్ లో కూడా వాళ్ళకు కూడా ఏ విషయం కూడా ఇంత కూడా తెలియదు. ఎందుకంటే అంత బాగుంటుంది. మరి ఎందుకు జరిగింది అనేది మాకు కూడా అర్థం కాదు. అంటే మీరు ఒకసారి అపార్ట్మెంట్ చూసినప్పుడు అపార్ట్మెంట్ అంతా కూడా నెట్ బిగించున్నారు, ప్రాపర్ బందోబస్తుగానే కనిపిస్తుంది. కానీ మేము టెర్రాస్ మీదకి వెళ్ళి కిందకు దూకి చనిపోయిందని చెప్పారు. అంటే ఎట్లా వెళ్ళి, ఏ సమయంలో ఎట్లా వెళ్ళగలిగింది ఆమె? మెట్లు ఉంటాయి కదా. ఎవరు ఐడెంటిఫై చేశారు ఫస్ట్ ఆమె కింద పడిపోయిందన్న సంగతి? డెలివరీ బాయ్ ఎవరో వచ్చి చెప్పారు. వాళ్ళు వచ్చి వాచ్మెన్ లేపారు. వాచ్మెన్ వాళ్ళు మాకు ఫోన్ చేశారు. మేము అప్పుడు వచ్చి చూసాం. అట్లా మేమేదో అంటే రోడ్డు మీద యాక్సిడెంట్ అయింది అని మేము అనుకున్నాము. యాక్చువల్గా మన ఇంటి వాళ్ళని తెలియదు. అప్పుడు చూస్తే మన ఇంటి వాళ్ళు. అప్పుడు ఎక్కడ సార్ మీకు ఈ డీటెయిల్స్, అంటే మీరు ఖచ్చితంగా డీటెయిల్స్ తీసుకుని వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ ఏమన్నా? నూజివీడు అనుకుంటా, నాకు అంత ఐడియా లేదు. నూజివీడు అనుకుంటా. వాళ్ళ ఫాదరు, అమ్మాయి వాళ్ళ ఫాదరు పక్క కాలనే ఉంటే ఆయనే వచ్చి మాట్లాడాడు. మా అమ్మాయికి మ్యారేజ్ అయింది సార్, ఇట్లా రెంట్కి కావాలంటే సరే తీసుకో అని చెప్పాము. ఆ రోజు నుంచి బాగానే ఉన్నారు. ఆయన కూడా రోజు వచ్చిపోతుండే మనవరాలను ఆడించుకోవడానికి చేసేపు కాలక్షేపం చేసిపోయేది రోజు. అమ్మాయి అబ్బాయిలకు సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ కూడా వాళ్ళు వచ్చిపోతూ ఉంటాం, ఇక్కడే ఉంటాం కూడా చూస్తుంటారు. అవునవును, వచ్చిపోతే బాగానే ఉన్నారు. ఈ రోజు వరకు కూడా బాగానే ఉన్నారు. కానీ ఇంటర్నల్గా ఏం జరిగిందో మనకు తెలియదు. పోలీసులు వచ్చారు, చేసిపోయారు. సో అది
వాస్తవానికి గత 3.5 సంవత్సరాల క్రితం అనిల్ కుమార్ దంపతులు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాతే వాళ్ళ ఇద్దరు కవల పిల్లలు కూడా 2 years బ్యాక్ పుట్టారు. ఇక్కడే ఈ అపార్ట్మెంట్ లోనే వాళ్ళు పుట్టారు. సో అయితే ఇక్కడ ఉండగానే పుట్టిన తర్వాత అసలు ఎటువంటి ఇబ్బందులు అనేవి వాళ్ళ మధ్య లేవు. ఆర్థికంగా కూడా రెంట్ పే చేయడం విషయంలో కావచ్చు, ఆర్థికంగా బయటికి కనిపించేలాగా ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ లేవు. అమ్మాయి వాళ్ళ తండ్రి వచ్చి మాట్లాడితేనే తను ఇల్లుని అద్దెకి ఇవ్వటం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఇద్దరు కవల పిల్లలను అత్యంత కిరాతకంగా హత్య చేసి ఇటు సాయి లక్ష్మి అనిల్ కుమార్ భార్య సూసైడ్ చేసుకోవడం ప్రస్తుతం ఏరియాలో విషాదాన్ని నింపిందని చెప్పాలి. కెమెరా పర్సన్ భరత్తో రత్న్ కుమార్ బాలనగర్ నుంచి.